హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818. ఏంటి ఈరోజు వీడియో అనుకుంటున్నారా? ఇదైతే నా బర్త్డే బ్లాగ్ అండి. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే కరెక్ట్గా ఈరోజుగా 1 మంత్ అవుతుంది ఈ వీడియో ఇచ్చేసి May 8. సో ఇది నా బర్త్డే బ్లాగు. ఎప్పుడు సర్ప్రైజ్ అయితే ఆయన ఇస్తూ ఉంటారు. ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేసి నేను ఆఫీస్ నుంచి రాబోతున్నాను రెడీ అయ్యి ఇచ్చినప్పుడు ఆయన రాగలే డ్రెస్ చేంజ్ చేసుకొని క్యాబ్ అయితే మేము రాబోతుడికే వచ్చేసింది కారు. సో రాగలే మేమైతే లూలుకి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. అంటే తనే ఎప్పుడు సర్ప్రైజ్గా కేకు ఇవన్నీ తెస్తారనమాట. ఈసారి ఎందుకు ఇంట్లో ఒక్కరితోనే ఉండడం ఎందుకు, నువ్వు కూడా రా, నీకు నచ్చినవి తీసుకో అని చెప్పారు. ఇంకా నేను వెళ్ళగలే మా వారు బర్త్డే డెకరేషన్ అంటే నాకు తెలిసినా తెలియకపోయినా మ్యారేజ్ డే కావని బర్త్డే కావని మా ఇద్దరికి ఒకరికొకరు సెలబ్రేట్ చేసుకోవడం డెకరేట్ చేసుకోవడం చాలా ఇష్టము. సో డెకరేషన్ సామాన్లు కూడా తీసుకున్నాక కేక్ అయితే ఇక్కడ చూసాము. కూల్ కేకులో ఒకటి హనీ కేకు ఒకటి కూల్ కేక్ అనమాట. బట్ 2 టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నాకు అంత కేకులు అయితే అంత నచ్చదు, బట్ ఇది చాలా బాగా నచ్చింది. సో మేము కేక్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. మేము సెలెక్ట్ చేసుకున్న కేక్ వచ్చేసి ఇదే అనమాట, ఈ వైట్ కలరు. సో ఈ కేక్ తీసుకొని ఇంకా నెక్స్ట్ నేను కూడా రాసిస్తే ఆయన రెడీ చేసి మాకు ఇచ్చేసారనమాట. మా వారు నేను నాకు ఈ బర్త్డే లాస్ట్ ఇయర్ కూడా నేను అబుదాబిలోనే ఉన్నాను, ఈ ఇయర్ కూడా అబుదాబిలోనే ఉన్నాను. సో ఇక్కడైతే కేక్స్ అటు తీసుకొని మా ట్రాలీలో అయితే పెట్టేసాము. ఇక్కడ మా వారు నేను ఘనశ్యామ్ అన్నారు, మమ్మీ మీ ఇద్దరు నడండి నేను వీడియో తీస్తా అంటే, అబ్బా ఇక్కడ ఎంత ఫన్ అనిపించిందో. మా ఘనశ్యామ్ కొన్నిసార్లు చాలా బాగా మాట్లాడతాడు, నవ్వుకుంటూ నడుస్తున్నాం అనమాట. మంచి అనిపించింది వాక్ చేసుకొని వీడియో చేసుకొని. సో ఫైనలీ నా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇక్కడ నా షాపింగ్ అయిపోయింది. కొన్ని గ్రోసరీస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే నా బర్త్డే రోజు మా ఫ్రెండ్స్ కూడా డిన్నర్కి అయితే. Hi guys, today is my Bujamma birthday, so I'm giving a small surprise. This is a surprise I'm giving to my Buji. See her expressions. Bujamma, open your eyes, catch this. Hey. Watch. Wow, super. Smart watch. Happy birthday. Thank you. నేను అనుకున్నాను తను నాకు గిఫ్ట్స్ అయితే గోల్డ్ అయితే కొంటానన్నారు, కేక్ ఆల్రెడీ తీసుకెళ్ళే కొనేసారు కదా ఇంకెందుకులే అనుకున్నాను. బట్ నేను రాకముందే తను షాపింగ్ అయితే చేసి ఉంచారనమాట నా కోసం. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మిడ్నైట్ మంచి వాచ్ అయితే ఇచ్చారు, డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట. నేను లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా డాడీ మిర్చి బజ్జీలు అయితే తెచ్చారు. నేను చాలా ఇష్టం అనమాట, డాడీ తెచ్చారనమాట. తేగల్లే నేను బజ్జీలు అయితే వేసాను. మా ఫ్రెండ్స్ డిన్నర్కి పిలిచాను అన్నాను కదా. సో సేమియా చేసి దమ్ బిర్యానీ చేసి బజ్జీలు వేసి నెక్స్ట్ చేప ఫ్రై చేసి చేప పులుసు కూడా పెట్టాను. నిజంగా వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగుండవన్నారు. నా శారీ అయితే చాలా బాగుంది కదండి, ఇది కూడా మా మమ్మీ తీశారు. సో బర్త్డే అని చెప్పేసి ఐఎమ్ సో హ్యాపీ. సో ఇక్కడైతే మా ఇంటికి చాలామంది పిల్లలు అయితే వచ్చారనమాట. ఫస్ట్ అయితే నేను మిరపకాయ బజ్జీలు అయితే పెట్టేశాను, రాగల్లే వేడిగా వేసాను నేను. తర్వాత తినేసాక మళ్ళీ బెలూన్స్ అన్నీ కిందన పడిపోతున్నాయి, నీట్గా డెకరేషన్ అయితే చేసి ఇక్కడ టీపాయ్ అయితే చిన్నది ఎత్తు పళ్ళంలా ఉందన్నమాట, దాన్ని బాగా సెట్ చేస్తున్నాడు భాస్కర్ అన్న నెక్స్ట్ మా వారు. సో ఈ టీపాయ్ కూడా నీట్గా సెట్ చేసి నాకు ఈ తెచ్చిన కేక్స్ కూడా మేము అరేంజ్ చేసామన్నమాట. సో ఫస్ట్ డే అరేంజ్ చేసిన ఇక్కడ చాలామంది పిల్లలు ఉంటారనమాట మా విల్లాలోని. మలయాళీలు, నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, మొత్తం అందరి పిల్లలు కూడా ఉంటారనమాట. పిల్లలందరినీ తీసుకున్నాము. నా శారీ పింక్, నా బెలూన్స్ కూడా అనుకోకుండా అవి కూడా పింకే సెట్ అయ్యాయి. నెక్స్ట్ శారీ మొత్తం చూసారు కదా. ఇక్కడ మేము కేక్ కోసినప్పుడు మంచి రీల్ సెట్ చేసుకున్నాము నీట్గా. కేక్ కోసం మంచి టైంలో మా ఘనశ్యామ్ ఫుల్ స్నో అయితే వేస్తాడనమాట. ఫుల్ ఫన్, ఘనశ్యామ్ ఆపలేకపోయాము అసలు. ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. చూసారు కదా పిల్లలు ఎంతమంది అయితే వచ్చారో. సో చాలామంది పిల్లలు వచ్చారు. పిల్లలందరినీ కూడా చూడండి, నిజంగా
ఐఎమ్ సో హ్యాపీ. లాస్ట్ ఇయర్ కూడా ఇంతే బాగా అయింది, ఇయర్ ఇంకా బాగా అయిందనమాట లాస్ట్ ఇయర్ కన్నా. సో నాకు చాలామంది పిల్లలు, మెయిన్ మా వారితో నేను కలిసి హ్యాపీ బర్త్డే చేసుకోవడం చాలా హ్యాపీ. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి వెడ్డింగ్ యానివర్సరీకి ఆయన లేరు, పోనీ బర్త్డేకైనా ఉన్నారు, అది చాలా హ్యాపీ అనమాట. మా ఘనశ్యామ్ కూడా నాకు పెట్టేశాడు, మా ఫ్రెండ్ స్నేహ, తను కూడా స్నేహ, మొత్తం అందరూ కూడా చాలా బాగా గ్యాదర్ అయ్యారు. పిల్లలు కూడా ఎంతమంది ఉన్నారో మీరే చూడండి పిల్లల్ని. సో ఇక్కడైతే మా ఫ్రెండ్ రాక్షసి వచ్చిందనమాట. మా వారు కేక్ పెట్టినప్పుడే చాలా గోల పెట్టింది, అన్న బర్త్డే అంటే బొగ్గలకు రాయాలి అని. అస్సలు నేను ఒప్పుకోను, వద్దా అంటే పోనీ లైట్గా రాస్తాను లేవా అని చెప్పేసి రాసింది. నిజంగా చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యాం. స్టిల్ యాక్చువల్లీ చెప్పాలంటే 2 days బ్యాకే తను ఇండియా వెళ్ళిపోయింది. జూన్ 5th అయితే తను వెళ్ళిపోయింది అనమాట. తను ఆల్రెడీ 4th month 10th వస్తుంది అనమాట. 4th month 10th రావడం వల్ల తను 2 months వీసాకే వచ్చింది, నేను 2 months వీసాకే. కాకపోతే నేను May 1st వచ్చాను, తను 4th month 10th అయితే తను వచ్చింది. తను జూన్ 5th అయితే వెళ్ళిపోయింది అనమాట. ఈ వీడియో చేస్తుంటే నాకు కూడా తను బాగా గుర్తొచ్చింది. ఇవాళ తను దుబాయ్ నుంచి అయితే స్టిల్ ఈరోజు అయితే తన ఫ్లైట్ అనమాట. ఫ్లైట్ 3:30కి అలాగా midnight. సో పిల్లలందరినీ నీట్గా నించోబెట్టి ఫోటో అయితే తీస్తున్నారనమాట మా వారు. అందరం కలిపి ఫోటో తీసుకోవచ్చు అని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీ. ఇక్కడైతే మా ఫ్రెండ్ మొత్తం పిల్లలందరికి కూడా కేక్ అయితే పీసెస్ చేసి పిల్లలకైతే ఇచ్చేస్తుంది. నాకు ఇంటి నుంచి కూడా మా అత్తయ్య వాళ్ళు, మావయ్య వాళ్ళు, మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ నాకు కాల్ చేశారనమాట, వీడియో కాల్ చేస్తున్నారు. సేమ్ డే మా అత్తయ్య మావయ్య మ్యారేజ్ డే కూడా. ఇక్కడైతే నేను కేక్స్తో పాటు చాక్లెట్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నారని నాకు ముందే తెలుసు. ఎందుకంటే ఘనశ్యామ్ డైలీ వాళ్ళతో వెళ్ళి ఆడుకుంటున్నాడు. వాళ్ళందరూ ఈవినింగ్ అయ్యేసరికి మంచి గ్యాంగ్లో ఫామ్ అయ్యి బాగా ఆడుకుంటున్నారు. సో నేను వాళ్ళందరికీ ముందే లూలులో చాక్లెట్స్ కూడా నేను తీసుకున్నాను. చాక్లెట్స్, కేక్, వచ్చిన వాళ్ళందరూ హ్యాపీ ఉండాలి. మంచిగా నాకు డెకరేషన్ అయితే చాలా సింపుల్ సూపర్గా, నాకు సోఫా కూడా బాగా సెట్ అయింది మా రూమ్లో. సో మా రూమ్ టూర్ కూడా నేను చేస్తాను. ఫైనల్లీ పిల్లలందరూ అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నాకు పువ్వులు ఎలా దొరికాయి అనుకుంటున్నారా? మా రూమ్ ముందే ఎంత మంచి పువ్వులు ఉన్నాయంటే, గులాబీ పువ్వులు కావచ్చు, మందార పువ్వులు కావచ్చు, నిజంగా పూజలు మాకు చేయకూడదు, చేసేలా ఉంటే చక్కగా మంచిగా పువ్వులన్నీ పెట్టచ్చు. బంతి పువ్వులు అవ్వచ్చు, అన్నీ చాలా బాగా గార్డెనింగ్ చేసి ఉన్నాయి. సో నేను 2 పువ్వులు అయితే మా వారు తెచ్చిచ్చారు. అసలు నేను పువ్వులు పెట్టుకోను, బట్ ఆయన ఇచ్చారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంత లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు నాకు ఫ్లవర్స్ అయితే దొరకలేదు, ఈసారి అవి కూడా దొరికాయి. నేను ఆ వీడియో కూడా పెడతాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి నా అవుట్ఫిట్ లుక్ వచ్చేసి ఒకసారి చూడండి ఎలా ఉందో. ఫైనల్లీ అందరూ అయితే డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నారు. చాలా బాగా మెచ్చుకున్నారు, వంటలు కూడా బాగా ఉన్నాయని చెప్పేసి అన్నయ్యకి తనకి చాలా బాగా నచ్చాయి. బట్ ఇంకా ఎక్కువ మంది ప్లాన్ చేశారు, బట్ అవి నెక్స్ట్ వీక్ వచ్చారనమాట. అది అయితే షార్ట్లో నేనైతే పోస్ట్ చేస్తాను. ఆ నెక్స్ట్ వీక్ ఎవరెవరు వచ్చారు, ఏటేటి వండారు అనేది షార్ట్ వీడియోలో పెడతాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దుబాయ్ వ్లాగ్స్, అబుదాబి వ్లాగ్స్ మంచి మంచి వస్తూనే ఉంటాయి.
మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని టంగమని కొట్టండి. నేను ఇలా పెట్టిన వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీకు అలా వస్తూ ఉంటుంది. టేక్ కేర్, బాయ్ బాయ్. మీరందరూ బాగుండండి, అందరితో పాటు నేను కూడా బాగుండాలి. బాయ్.